మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధన గ్రంథంలో యేసు అనే అంశం 9వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పౌలు గలతీయులకు రాసిన లేఖలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. గలతీ పత్రికలో యేసు మనలను విమోచించువానిగా దర్శనమిస్తాడు. అంటే విమోచకుడు అన్నమాట. ఇన్ ద లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద గలేషియన్స్, జీసస్ అపియర్స్ యాజ్ ద డెలివరర్. సో ఈ గ్రంథం అంతా కూడా, ఈ లేఖ అంతా కూడా మన యొక్క క్రైస్తవుల యొక్క విముక్తిని గురించి, ఫ్రీడమ్ని గురించి మాట్లాడుతుందండి. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సిన్ అన్నమాట. అంటే మాకు ఫ్రీడమ్ ఉంది కనుక మేము ఏదంటే అది చేస్తాము. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, యవ్వనస్తులు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు యేసు ప్రభు అంటే పాపం చేయడానికి కాదండి ఫ్రీడమ్, ఆత్మఫలాల్ని ఫలించడానికి, యేసుక్రీస్తుని పోలి జీవించడానికి. మరి దేని నుంచి ఫ్రీడమ్ అనంటే బానిసత్వం నుంచి, సాతాను బానిసత్వం నుంచి మనకి ఫ్రీడమ్ అన్నమాట. విమోచన. ఇందులో 6 విమోచనలను గురించి రాస్తాడండి పౌలు. క్రైస్తవులకి యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనకి ఇచ్చినటువంటి 6 విమోచనలు అన్నమాట. అంటే స్వాతంత్రం. ఇప్పుడు పాత నిబంధనలో మరి ఇజ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వం క్రింద ఉన్నారు. అయితే దేవుడు మోషే ప్రవక్త ద్వారా వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించాడు. మరి నూతన నిబంధన ఏంటి అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా సాతాను బానిసత్వం నుండి మనకి విడుదలనిచ్చారు, విమోచన ఇచ్చారనమాట. 5వ అధ్యాయంలో 1వ వచనం అండి, ఇది రాయబడి ఉందన్నమాట. దీన్నే కీ వర్స్ అంటారు. నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. గలతీ 5:1 అండి. పాపము నుండి స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయకుడు అంటాడు పౌలు. పాపం నుండి అని లేదండి, నేను యాడ్ చేశాను అనమాట. స్వతంత్రులుగా జీవించడానికి మనకి యేసుప్రభు విముక్తినిచ్చాడు. దేని నుంచి? సాతాను కాడి అన్నమాట. కాడి కనుక మళ్ళా ఆ బానిసత్వం అనే కాడిని మీ మీద పడకుండా మీరు చూసుకోండి. ఇప్పుడు ఎద్దులు ఉంటాయి కదండి ఊళ్ళో, కాడి పెడతారు కదా, ఆ కాడి మళ్ళీ అవి తీసుకోలేవు కదా. అయితే సాతాన్ మన మీద ఏ కాడి పెడతాడంటే సెల్ ఫోన్ అనే కాడి. 24 గంటలు దానికి బానిసత్వం అన్నమాట. నాకు అనిపిస్తుంది స్కూటర్ మీద పోతుంటే కూడా ఇలా మాట్లాడుతుంటే ఎట్లా అసలు వీళ్ళకి అని. ఎలాంటి కాడి? ఒక సెల్ ఫోన్కి అంత బానిసత్వం ఏంటి? కొంతమంది క్రికెట్కి బానిసలు అయిపోతారు, కొంతమంది తిండికి బానిసలు అయిపోతారు, కొంతమంది చూడండి దేనికి మీరు ధనాశ బానిసలు అయిపోతారు. అట్లా దేనికి కూడా బానిసలు కావద్దండి. యేసుక్రీస్తు మనకి విమోచన కలుగజేస్తున్నాడు అన్నమాట. ఈ లేఖ పౌలు క్రీస్తు శకము 54లో రాస్తాడండి. ఎఫెస్ నుంచి రాస్తాడు. అప్పుడు ఎఫెస్లో బోధిస్తుంటాడు. ఎవరికి రాశాడు అంటే గలతీలో ఉన్న అన్ని పట్టణాలకి అన్నమాట. ఇదొక్క లేఖనే దీన్ని సర్క్యులర్ లెటర్ అంటారు. అంటే గలతీ ఆసియా మైనర్లో ఉన్న అన్ని పట్టణాలకి కలిపి ఒకే లేఖని రాశాడు. మరి అందరు ఎలా చదువుకుంటారండి అంటే ఆదివారం రోజున ఈసారి ఇక్కడ చదివారంటే లిస్త్రాలో, నెక్స్ట్ దెర్బేలో వెళ్తుంది, నెక్స్ట్ పిసిడియాలోని యాంటియోకియా, అట్లా ఐకోనియం, ఇలా పట్టణాలు ఉంటాయండి. ఇక్కడ చదివి
నెక్స్ట్ అక్కడికి పంపిస్తారు, నెక్స్ట్ అక్కడికి పంపిస్తారు. ఎందుకంటే రాయడం కూడా అంత సులభం కాదు ఆ రోజుల్లో. ఇప్పట్లాగా ఇలా రాస్తూ ఉంటే చాలా రాయొచ్చు, అప్పుడు అలా కాదు. చాలా కష్టమైన పరిస్థితుల్లో పౌలు లేఖ రాస్తాడు. దీన్ని గద్దింపు లేఖ అంటారనమాట. ఎందుకు అలా మీరు క్వశ్చన్స్ అడగాలన్నమాట. మీరు మొదటి అధ్యాయంలోనే చదివితే 6వ వచనం నుండి పౌలు ఏమో ఎప్పుడు బోధిస్తాడంటే ఈ పట్టణాలకి క్రీస్తు శకం 48-49 అండి. ఇప్పుడు 54 అంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా దాదాపుగా. ఆ లోపల ఏం జరిగిందంటే ఆ సంఘాల్లోనికి అబద్ధ బోధకులు అనమాట, ఫాల్స్ టీచర్స్ వచ్చేసి మరి అబద్ధమైన విషయాలు ఏం చెప్తున్నారంటే, మీరు చేసే కార్యాల వల్ల మీకు రక్షణ వస్తుంది, మీ నీతి క్రియల వల్ల రక్షణ వస్తుంది అని చెప్తే పౌలుకి ఎంత కోపం వస్తుందంటే, ఎంత రోషం అంటే, పౌలు లేఖలు ఎట్లా తెలుస్తాయంటే ఆయన లేఖలు ముందుగా శుభాకాంక్షలు ఉంటాయండి. యేసుక్రీస్తు నామమున పరిశుద్ధులందరికీ, కొరింథీలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభాకాంక్షలు, తర్వాత కృతజ్ఞత ఉంటుందన్నమాట, తర్వాత ప్రధాన భాగం ఉంటుంది, తర్వాత నీతి ఉపదేశం, తర్వాత ముగింపు ఉంటుందన్నమాట. అలా ఏమీ ఉండవు వీళ్ళకి. శుభాకాంక్షలు చెప్పడు, కృతజ్ఞత ఉండదు. బిగినింగ్లోనే హిట్ చేస్తాడనమాట. ఏంటి ఇంత తొందరగా మేము బోధించిన ఆ యొక్క సువార్త యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఇంకొక సువార్త వైపు మరలుతున్నారు. మీకు ఆ అబద్ధమైన సువార్తని బోధించిన వాళ్ళు శపించబడుదురుగాక అంటాడనమాట. నేను కాక మీకు ఇంకొక అబద్ధమైన సువార్తని బోధించిన వాళ్ళు అని చెప్పి, నేను బోధించిన సువార్త మానవ కల్పితం కాదు, వాళ్ళలాగా నేను ఎవరి నుంచి కూడా పొందలేదు. అది యేసుక్రీస్తు నాకు స్వయంగా బోధించాడు, బయలుపరిచాడు అని చెప్తాడనమాట 12వ వచనంలో. తల్లి గర్భంలోనే ఆయన నన్ను తన సేవకి పిలిచాడు. అయితే బయలుపరచడం అనేది ఆయన 9వ అధ్యాయంలో జరుగుతుంది, అంటే యేసు ప్రభు దర్శించడము. కానీ తల్లి గర్భంలోనే నన్ను ఏర్పరచుకున్నాడు సేవకి. నేను ఎవరి దగ్గర నుంచి విని కానీ కల్పితమైన బోధన చేయట్లేదు, యేసుక్రీస్తు నాకు బోధించాడు, దాన్ని నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పి వాళ్ళని గద్దిస్తాడండి. అందువల్లనే దీన్ని గద్దింపు లేఖ అంటారు. ఒకటి చెప్తా అండి నేను. అపోస్తల కార్యాలు 10లో కొర్నేలి అన్యుడు అనమాట. అయితే ఆయన ఎట్లా ఉన్నాడంటే దైవ భీతి కలిగి ఉన్నాడు. దైవ భీతి అంటే దేవునికి భయపడి, దేవుని గౌరవించి, యాక్చువల్గా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు, మనస్సాక్షి ప్రకారం జీవించేవాళ్ళు. క్రైస్తవులే అవసరం లేదండి, దైవ భీతి అందరిలో ఉండొచ్చు. భూమి మీద ఉన్న వాళ్ళలో వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నా కూడా దైవ భీతి కలిగి నీతిమంతులు, నీతిగా జీవిస్తారనమాట. అలా జీవిస్తున్నాడు ఆయన. అన్యుడు, యూదుడు కాదు. యేసు ప్రభు తెలియదు ఆయనకి ఇంకా. అపోస్తల కార్యాలు 10లో అయితే ఎలా ఉన్నాడంటే 2వ వచనంలో, కొర్నేలి అతని ఇంటిలోని వారందరూ కూడా పేద సాధలకు దాన ధర్మాలు చేస్తూ వాళ్ళు దైవభీతి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుడు ఆయనకి దర్శనంలో ఒక దూతను పంపిస్తాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరాయ్యా, కనుక ఆయన నన్ను ఇప్పుడు పంపించారు. ఏంటి అంటే అక్కడ ఉన్నాడు యోప్పాలో సముద్ర తీరాన సిమోన్ అనే చర్మకారుని ఇంట్లో పేతురు ఉన్నాడు. ఆయనను మీ ఇంటికి పిలిపించుకొని ఆయన చెప్పేది నువ్వు వినాలి అంటే, అప్పుడు పేతురుని పిలిపించుకుంటే పేతురు యేసు ప్రభు గురించి బోధిస్తాడండి. మనకి రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ. అప్పుడు వాళ్ళు వింటున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందుతారు. ఆ తర్వాత భాషలో మాట్లాడతారు. వాళ్ళ పాపాలని ఒప్పుకొని యేసు ప్రభు సన్నిధిలో వాళ్ళ పాపాలను ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని వాళ్ళు రక్షణ పొందుతారనమాట. అంటే ఆయన ధర్మ కార్యాలు ఆయనకి రక్షణ ఇవ్వలేదు, కానీ యేసు ప్రభుని తెలుసుకోవడానికి ఒక ద్వారం ఓపెన్ చేయబడింది అనమాట. ఇప్పుడు అన్యులు చాలామంది మనం చూస్తాను చూడండి. అందుకే మనలాంటి వాళ్ళు పుట్టు క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతే అన్యులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తారనమాట. అయితే మనం ఇంకొకటి ఏంటంటే రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. అయితే
రక్షణ పొందినందుకు కృతజ్ఞతగా జక్కయ్య ఆయన ఏమంటాడంటే, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. యేసు ప్రభువు మనకి ఇంతగా ప్రాణ త్యాగం చేసి రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు కనుక మనం మంచి పనులు చేస్తాం. ఎఫెసీ 2:10 పౌలు రాస్తాడు. మనం రేపు ఆ లేఖ చూద్దాము. వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. మనము యేసుక్రీస్తు ద్వారా అందరికీ సత్కార్యములు చేయడానికే పిలువబడ్డాం. వీఆర్ కాల్ టు డూ గుడ్ వర్క్స్ అన్నమాట. కానీ ఈ గుడ్ వర్క్స్ మనకి రక్షణ ఇవ్వవు. పాప క్షమాపణ, విడుదల యేసుక్రీస్తు ద్వారా. ఇది అంటే పౌలు చెప్పేది ఇది అనమాట. అందుకే రాస్తాడు, ఈ లేఖలో కూడా రాస్తాడనమాట. మీరు యేసుక్రీస్తు ద్వారా విడుదల పొంది పాపం నుంచి, సాతాను బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, మీరు పరిశుద్ధాత్మని పొందుతారు కదా, మీరు ఆత్మ వల్ల నడిపించబడాలి అంటాడనమాట. గలతీ 5:16 నుంచి మీరు తప్పకుండా చదవాలి 26 వరకు. మీరు ఆత్మలో జీవించండి, పరిశుద్ధాత్మని పొందారు. శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. డు నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం త్రాగాలి, ఎక్కడ విందులు ఉన్నాయి, ఎక్కడ త్రాగుడుంది, ఎక్కడ ఉంది అని పాపాన్ని వెతుక్కుంటూ శరీర వాంఛల ప్రకారం జీవించొద్దు అని చెప్తాడు. చెప్పి అక్కడ రాస్తాడు 5:19 నుంచి, శరీర కార్యములు అంటే లోపల దాగి ఉన్న పిచాచులు, దయ్యాలన్నమాట. అపవిత్రత అనే దయ్యం ఉంటే ఎక్కడ దొరుకుతుంది? అపవిత్రమైనవి సెల్ ఫోన్లో దొరుకుతాయా? అపవిత్రత, జారత్వం, వివాహానికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవించడం, ఇంకా అసూయ, విందులు, వినోదాలు, వర్గతత్వం. ఏంటండి, మనందరము ఒకే దేవుని పిల్లలు. ఈ కులాలేంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? వర్గతత్వం, ఇవన్నీ కూడా నేను ముందు హెచ్చరించినట్లే ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. ఇలాంటివి చేసేవాళ్ళు దేవుని రాజ్యంనకు వారసులు కారు. ఐఎమ్ వార్నింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్తున్నాడు. మళ్ళా రేపు కూడా చెప్తాడు ఎఫెసీ పత్రికలో కూడా. ఇవన్నీ పిచాచులు, మనలో నివసిస్తున్న విగ్రహాలు. ఏదో సిలువ పెట్టుకుంటే మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ధనాశ విగ్రహారాధనకు మరొక పేరు అంటాడు. కొలొసీలో మనం చదివితే 3వ అధ్యాయంలో 5వ వచనం అన్నమాట. విగ్రహారాధన అంటే ధనాశ. ఇప్పుడు గాస్పుల్ కూడా అదే కదా, ఫాల్స్ గాస్పుల్ అన్నమాట. దశమ భాగాల గురించి అదా దేవుడు చెప్పింది. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. వైక్రా, లేవియ కాండం అంటే వైక్రా హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే కాల్ ఫర్ హోలీనెస్. నీవు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు. నీ యొక్క అంతరాత్మ పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచనలు పరిశుద్ధంగా, కన్నులు అంతా కూడా పరిశుద్ధంగా ఉండడానికే మనం వేరుపరచబడ్డాం అన్నమాట. అది ఏదండి చెప్పాలి. ఏమైపోతున్నాయి కుటుంబాలు? వివాహం అయిన తర్వాత ఇంకొక స్త్రీ, ఈ పిల్లలు ఏమైపోతున్నారు? త్రాగుడికి బానిసలైపోయి అమ్మాయిలు అబ్బాయిలు కాలేజెస్కి పంపిస్తే లివింగ్ టుగెదర్. ఇది అండి బోధించాలి. త్రాగుడిని మానేసేయండి. మీరు త్రాగుబోతులు నరకానికి వెళ్తారు. 1 కొరింథీ 6:9 ఉంది. వ్యభిచారం చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఒక ఆదాంకి ఒకే అవ్వ దేవుడు చేసిన నియమం. పరిశుద్ధంగా ఉండాలి. కన్యపిల్లలు వివాహానికి ముందు ఎవరు తాకకూడదు. రిబేకా మగపోడి మెరుగని కన్య. ఇవి అండి మనం బోధించాల్సింది. అవసరమైంది ఇది. బైబిల్ చదవండి, కేవలం వినడమే కాదు, చదవండి. పౌలు చెప్పినప్పుడు వినుట వలన విశ్వాసం వస్తుందంటే అప్పటికి ఇంకా రాయబడలేదండి, రాలేదు. మత్తయి సువార్త ఒక్కటే 500 సంవత్సరాలు మరి చర్చికి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక గ్రంథంగా పెద్దలు చేసి మన చేతుల్లోకి వచ్చేసరికి 500 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు మత్తయి సువార్తతోనే బోధించేవాళ్ళు. కాబట్టి అది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించాలండి. జక్కయ్య ఇంటిని దర్శించారు యేసుప్రభు, యాయిర్ ఇంటిని దర్శించారు. ఎంతమంది కానాపల్లి పెళ్ళికి వెళ్ళారు. ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో, ఎలా ఉన్నారు, అదే అన్నమాట. అదే పౌలు చెప్తాడనమాట. ఇంకో సువార్త ఏంటి? పశ్చాత్తాపపడండి.
ఇదే యేసు ప్రభు చెప్పిన, బాప్తిస్మ యోహాను చెప్పిన, అపోస్తులు చెప్పిన, ఆ తర్వాత ప్రవక్తలు చెప్పినా కూడా హృదయ పరివర్తన చెందండి, దేవుని సన్నిధిలోనికి రండి. టర్న్ యువర్ హార్ట్స్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్ టు హెవెన్లీ థింగ్స్. మీ హృదయంలో ఈ లోక ఆశలు వద్దు, మన ఆశ అంతా యేసు ప్రభుగా ఉండాలి అని గద్దిస్తాడండి ఈ లేఖలో. ఆయన లేఖల నిర్మాణం నేను 1-2 చెప్పాను కదా. పౌలు లేఖలు అంటే ఎలా తెలుసుకోవాలంటే శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ప్రధాన భాగం, నీతి ఉపదేశం, ముగింపు అలా ఉంటుంది అన్నమాట. అలా ఉండదు. ఆ తర్వాత ఈ లేఖలో 6 డెలివరెన్సెస్ అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి 6 విడుదలలు అన్నమాట, విమోచన. అంటే ఎలాంటి దాని నుంచి దుష్ట శక్తులు, సైతాన్ యొక్క 6 కాడి అన్నమాట. ఒకటి త్రాగుడు, ఊరికే మీకు చెప్తున్నా, వ్యభిచారం అనుకోండి, ఇంకోటి సెల్ ఫోన్ అనుకోండి, ఇంకోటి తిండిబోత్తనం అనుకోండి, ఇంకోటి ధనాశ అనుకోండి. అలాంటి వాటి నుంచి మనకి విమోచన అండి. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా చెప్తాను. ఆ తర్వాత ఈ గలతీ పట్టణాలు కూడా మ్యాప్లో చూపిస్తానండి. గలతీ పత్రికలో 5 రకములైన విముక్తి, 5 డెలివరెన్సెస్ ఇన్ గలేషియన్స్. మొదటిది ప్రస్తుత దుష్టయుగం నుండి విముక్తి, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తండ్రి దేవుని చిత్తానుసారం. రెండవది స్వచిత్తము నుండి విముక్తి, అంటే దేవుని చిత్తమునకు సమర్పించుకోవడం అన్నమాట. ఇది మూడవదండి, బై మిస్టేక్ ఇలా రాయడం జరిగింది, సారీ. మూడవది ధర్మశాస్త్రం నుండి విముక్తి. నాలుగవది శరీర కార్యముల నుండి విముక్తి. ఐదవది లోకం నుండి విముక్తి. ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూపిస్తా అండి. పౌలు మొదటి సువార్త ప్రయాణాలు. పౌలు మొదటి సువార్త ప్రయాణము క్రీస్తు 48-49 సంవత్సరాల్లో, అపోస్తల కార్యాలు 13-14 అధ్యాయాల్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఇట్లా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు సిరియాలోని యాంటియోకియా చూడొచ్చు. ఇది పౌలు మిషన్ సెంటర్, పౌలు యొక్క సువార్త కేంద్రం అండి. ఇక్కడ నుంచి బయలుదేరుతాడు పౌలు. బర్నబా మార్కుని తీసుకొని కూడా బయలుదేరి ఇలా సలామి, తర్వాత పాఫో, ఇక్కడే ఆ మాంత్రికుడిని గద్దిస్తాడు పౌలు అన్నమాట, పాఫో ద్వీపంలో. ఇక్కడ అందరూ కూడా రక్షణలోకి వస్తారనమాట. ఆ తర్వాత ఇలా వెళ్తారు పెర్గే, అతాలియా. ఇక్కడ మార్కు వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళు పిసిడియాలోని యాంటియోకియా, అక్కడి నుంచి ఇకోనియా, అక్కడి నుంచి లిస్త్రా, దెర్బే వెళ్ళి మళ్ళీ అదే దారిలో వీళ్ళు తిరిగి ఇట్లా వస్తారు. ఇది మొదటి సువార్త ప్రయాణం అండి. సో ఇవన్నీ గలతీ పట్టణాలు అన్నమాట, గలేషియన్ సిటీస్ అంటారు వీటిని. వీళ్ళందరికీ కలిసి పౌలు ఒక సర్క్యులర్ లేఖని రాస్తాడు. మ్యాప్లో ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. మొదటిది ఏంటంటే ప్రస్తుత దుష్టయుగం నుండి మనకి విడుదల, విమోచన, విముక్తి ఇవ్వడానికి తండ్రి దేవుని చిత్తానుసారం యేసు ప్రభు తనను తాను సిలువలో బలిగా అర్పించుకున్నారు. మనకి విడుదల ఇవ్వాలి పాపం నుండి అంటే ఆయన సిలువలో మరణించారన్నమాట. అలాగే రెండవది ఏంటంటే సొంత చిత్తం నుండి మనకి విడుదల అండి. గలతీ 2:20 అన్నమాట. మన శరీరం సొంత చిత్తం అంటే శరీరం ఏం కోరితే దానికి మన మనసులో అర్పించడం అన్నమాట. రోమా 8:5 చెప్తాడు, శరీరానుసారులు శరీరం ఏం కోరితే దానికే తన మనసు అర్పిస్తారు. అలాంటి జీవితము మరణానికి, నరకానికి దారితీస్తుంది. మనం ఆత్మానుసారులుగా ఉండాలన్నమాట. సో సొంత చిత్తం నుండి విడుదల అన్నమాట. పౌలు అంటాడు, యేసుక్రీస్తు నాకు సొంత చిత్తం నుంచి విడుదలనిచ్చాడు కనుక ఇప్పటి నుంచి పౌలు మరణించాడు, నాలో ఉండేది ఎవరు? క్రీస్తు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు జీవిస్తాను. ఇది అండి మనందరం కూడా. మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు, మనము తన కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు. అదనమాట. ఇంకా మూడోది, ఆయన మనల్ని శాపం నుండి విడిపిస్తాడండి. మీరు ద్వితీయోపదేశకాండ 27:14 నుంచి చూస్తే అక్కడ శాపాలు ఉంటాయన్నమాట. అంటే ఎవరెవరు శాపగ్రస్తులు అని ఉంటుందండి. అందులో మరి నేను ఇక్కడ ఈ బుక్ రాశాను చూడండి, శాపం నుండి దీవెనలోనికి అన్నమాట. గలతీ 3:13
అక్కడ ఏమని రాస్తాడంటే పౌలు, యేసుక్రీస్తు మన కొరకు శాపమై మరణించి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి మనకు విడుదలనిచ్చాడు. అంతేకాదు అబ్రహాం దీవెనలోనికి మనం ప్రవేశించడానికి మనకి ద్వారాలు తెరిచాడు. అబ్రహాం దీవెనలన్నీ మీరేం చూస్తారో ఆదికాండం 14, 18, 22, 18 అన్నీ చాలా దీవెనలు ఉన్నాయండి. దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదించారని ఉంటుందన్నమాట. అంతేకాదు పరిశుద్ధ ఆత్మని పొందడానికి అన్నమాట. తర్వాత 4లో 5వ వచనం చూస్తే 4 ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మనం దేవుని దత్తపుత్రుల మగునట్లుగా ధర్మశాస్త్రం నుండి మనల్ని యేసు ప్రభు విడిపించాడు. అంటే ఏంటి? చాలా ఆలోచించాను. ధర్మశాస్త్రం నుంచి విడిపించాడంటే 10 ఆజ్ఞలు పాటించొద్దని కాదండి. ఇప్పుడు చిన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఏముంటాయి? దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అట్లా ఉంటాయి. స్కూల్లో చిన్న రబ్బరు పెన్సిల్ దొంగతనం చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను అట్లా పెన్సిల్ రబ్బర్ దొంగతనం చేస్తానా? ఆ ధర్మశాస్త్రం ఏంటంటే మనకి బాలశిక్షలాగా. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందనమాట. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం దొంగతనాలు చేసే లెవెల్ లేదండి. ఆ ఎల్కేజీ లెవెల్ బాలశిక్ష అంటాడు గలతీ 3:24లో. యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ ధర్మశాస్త్రం మనకి బాలశిక్ష. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు చట్టం వచ్చేసింది. ఈ క్రీస్తు చట్టం ఏంటంటే స్కూలింగ్ అయిపోయి ఇంటర్ అయిపోయి మత్తయి సువార్త నుంచి ఇంటరు, డిగ్రీ, యోహాన్ డిగ్రీ అనుకుంటే, అపోస్తల కార్యాలు, పౌల్ లెటర్స్, పిహెచ్డి లెవెల్ అన్నమాట. అప్పుడు మనం ఇంకా ఈ పెన్సిల్ రబ్బరు దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడము అలా కాకుండా మనం ఒకరికి ఇచ్చే స్థితిలో ఉంటామన్నమాట. అది చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే శరీర వాంఛల నుంచి మనకు విడుదల. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చారంటే మనం కష్టపడే అవసరం లేదండి. నేను అనుభవంతో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం కష్టపడి కంట్రోల్ చేసుకునే అవసరం లేదన్నమాట. ఆయన నీతిని మనం ధరిస్తాము. తర్వాత 6:14లో మనము ఈ లోకానికి మరణించిన వాళ్ళుగా ఉంటాం. ఈ లోకం మనకి మరణించిందిగా. ఒక డెడ్ బాడీ చూస్తే ఎలాగో అప్పుడు నేనే ఒక డెడ్ బాడీ ఇంకా నాకేం కోరికలు ఉండవు కదా. ఈ లోక విషయాల్లో నేను ఒక డెడ్ బాడీ లాగా. నాకు ఈ లోకమంతా కూడా మళ్ళీ డెడ్ బాడీ నుంచి మనం ఏం కోరుకోం కదండి. అది అన్నమాట. అది చెప్పి తర్వాత ఏమంటాడంటే మీరు ఒకరికొకరు సాయం చేసుకోండి. 6వ అధ్యాయంలో ఒకరి భారాలు ఒకరు మొయ్యండి. ఇంట్లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు, మంచి పనులు చేయుటలో, మేలు చేయుటలో మీరు విసుగు చెందరాదు, ప్రేమ కలిగి జీవించండి అంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మా అందరికీ కూడా మీ శిలువ మరణం ద్వారా యేసయ్య ప్రస్తుత దుష్ట యుగం నుంచి విడుదల, మా పిల్లలకి విడుదల ప్రభా. సొంత చిత్తం చేయకుండా శరీరం చెప్పినట్లుగా అయ్యా మీ చిత్తం చేసేటట్లుగా, మీ చిత్తానికి పౌలులాగా అపోస్తులు మరియ తల్లి ఎలా మీ చిత్తం చేశారు, యేసయ్య మీరు దేవుని చిత్తం చేశారు, అలా మేము కూడా బైబిల్లో చెప్పబడిన మీ చిత్తం చేయడానికి కృప దయచేయండి. మరి ప్రతి కుటుంబాన్ని ప్రభా శాపం నుంచి నాయన మీరు విడిపించండి. ఏమేమి శాపాలు ఉన్నాయో తాత ముత్తాతల నుంచి విడుదల పొంది అబ్రహాం దీవెనలోనికి ఈ బిడ్డలు ప్రవేశించుదురుగాక, పరిశుద్ధాత్మని పొందుకొందురుగాక. పరిశుద్ధాత్మదేవ, మా శరీరంలో ఇంకా ఏమి వాంఛలు ఉన్నాయో, శరీర వాంఛలు, తిండిపోతు దయ్యం, సోమరితనము, అసూయలు ప్రభా, త్రాగుడు, ధనాశ అన్నిటినీ కూడా మీరు సిలువకి కొట్టండి నాయన. ఈ లోకము మరణించినట్లుగా మేము లోకానికి మరణించి క్రీస్తు కొరకే జీవిస్తూ అందరికీ మేలు చేస్తూ క్రీస్తుకి సాక్షులుగా జీవించే కృప బిడ్డలకి దయచేయండి. బైబిల్ చదవడానికి పరిశుద్ధాత్మదేవ ప్రేరణ కలుగజేయండి నాయన. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మరణం ద్వారా మనందరికీ ఈ లోక సంబంధమైనటువంటి పాపం నుంచి, సైతాన్ కాడి నుంచి విడుదల కలిగి యేసుక్రీస్తు అనే కాడిని మోస్తూ
యేసుక్రీస్తుని ధరించుకొని ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.